అయిన తర్వాత మీ పరిస్థితి కూడా ఏంటి కదా? వాళ్ళు సర్వీస్ లో ఉన్నారు కదా సార్, మా ఉద్యోగాలు పోతాయేమో అనే భయం వాళ్ళకి. ఎందుకు భయం అవుతుంది చెప్పండి. రిటైర్మెంట్ అయ్యేది తర్వాత విషయం, ముందైతే మేము సర్వీస్ లో ఉన్నాం కదా. టీజీఎస్సీ వాళ్ళు ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి మారం జగదీశ్వరే కానీ, ఏలూరు శ్రీనివాసే కానీ, మిగతా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనేటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎందుకు స్పందించడం లేదు? మరి వీళ్ళు మా వాళ్ళు తర్వాత మొన్న రిటైర్డ్ అయ్యేందుకు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి, చేయాలి, మీరు న్యాయమైనటువంటి కోరిక, తర్వాత వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్ అనేటువంటిది వాళ్ళు సొంతంగా దాచుకున్నటువంటి డబ్బు వేయడం. మేము సొంతంగా దాచుకున్నటువంటి డబ్బు జీపీఎఫ్ నెల నెల మేము మా యొక్క సాలరీ నుండి కొంత కట్ చేసుకుని మేము పొదుపు చేసుకున్నాం. తర్వాత జిఐఎస్ అనేటువంటి మేము కట్ చేసుకున్నటువంటిది అది ఒక ఇన్సూరెన్స్. తర్వాత టీహెచ్జేల్ అనేటువంటిది మేము పొదుపు చేసుకున్నటువంటిది అది ఒక ఇన్సూరెన్స్. తర్వాత కమ్యూటేషన్ అనేటువంటిది రావాలి, మాకు గ్రాట్యుటీ అనేటువంటిది రావాలి, తర్వాత లీవ్ ఎన్కాష్మెంట్ అనేటువంటిది రావాలి, తర్వాత సరెండర్ లీవ్ అనేటువంటిది గతంలో మేము సర్వీస్ లో ఉన్నప్పుడు సరెండర్ చేసుకున్నట్టు సరెండర్ లీవ్ రావాలి. పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది కూడా రావాలి మేడం. పిఆర్సీ 2020 ఏరియాస్ ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లోపల పిఆర్సీ 2020 ఇచ్చినప్పుడు 2020 పిఆర్సీ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే దానికి సంబంధించినటువంటి ఏరియాస్ రిటైర్మెంట్ అయిన తర్వాత మేము చెల్లిస్తాము, లేనట్లయితే చనిపోయిన వారికి చెల్లిస్తామని అన్నారు. అయితే ఆ విధంగా అన్నప్పటికీ కూడా చాలా మంది చనిపోయిన వారికి ప్రభుత్వం చెల్లించింది. తర్వాత రిటైర్మెంట్ అయినాం కదా మేము ఇప్పుడు, మరి రిటైర్మెంట్ తర్వాత ఏరియాస్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అదే పిఆర్సీ ఏరియాస్ అనేటువంటిది ఫిబ్రవరి 2025 వరకు ఎవరైతే రిటైర్డ్ అయిందో వాళ్ళు ఆ బిల్ సబ్మిటేషన్ లో వాళ్ళకు మాత్రమే ఆ పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక మార్చి 2025 నుండి ఆ పిఆర్సీ ఏరియాస్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా పిఆర్సీ 2020 ఏరియాస్ అనేటువంటిది మార్చి 2025 నుండి ఇప్పటి వరకు కూడా పిఆర్సీ 2020 ఏరియాస్ ఇవ్వడం లేదు. తర్వాత మొన్న పెంచినటువంటి డిఏ ఉంది మేడం. డిఏ ఉద్యమాలు చేస్తామని జనసేన చేస్తామని చెప్పిన తర్వాత అప్పుడే 2 డిఏలు ప్రకటించి ఒకటి ఇప్పుడు ఇస్తాము, జూన్ లో ఇస్తాము, తర్వాత డిసెంబర్ లో ఒకటి ఇస్తామని చెప్పి జూన్ లో ఇచ్చాను. ఆ జూన్ లో డిఏ ఇచ్చినటువంటిది కూడా ఆ జూన్ లో ఇచ్చినటువంటి డిఏను 28 విడతలు ఇస్తామని చెప్పారు మేడం. ఒక డిఏను 28 నెలలు అంటే ఒక డిఏ అంటే దాదాపు ఎంత వస్తుందంటే 2000 నుండి తర్వాత కొందరికి 2500 తర్వాత ఆ విధంగా వస్తుంటది. దాన్ని కూడా 28 నెలలు డివైడ్ చేసి ఇస్తా అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను రిటైర్డ్ అయ్యి కూడా 9 నెలలు అవుతున్నది. 9 నెలల నుంచి కూడా ఇంతవరకు కూడా ఆ డిఏ బకాయిలు అనేటువంటిది ఇంతవరకు రాలేదు. ₹1 కూడా నాకు ఆ డిఏ బకాయిలు అనేటువంటిది రాలేదు. ఎవరికి కూడా రాలేదు. రిటైర్డ్ అయినటువంటి వారికి ఎవరికి కూడా ఆ డిఏ బకాయిలు అనేటువంటి కూడా రాలేదు. ఇప్పుడు మొన్న డిఏ తెచ్చారు. మొన్న జనవరి లోపల పెంచినటువంటి డిఏ కూడా 30